తిరుపతి అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. కానీ తిరుపతికి సమీపంలో ఉన్న ఒక కొండపై ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత ప్రత్యేకమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉందని మీకు తెలుసా? గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులతో ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడి ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతి సమీపంలోని తనపల్లె గ్రామంలో ఉన్న శ్రీ పద్మగిరిపై వెలసిన శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా వేలాది మంది భక్తులు తరలి వచ్చిన స్వామివారిని దర్శించుకొని గిరి ప్రదక్షిణలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ షణ్ముగ స్వామి గురు పౌర్ణమి యొక్క విశిష్టతను వీడియోకు వివరించారు. గురువును దైవ స్వరూపంగా భావించి భక్తితో పూజిస్తే జీవితంలో జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ హరీష్ తో పాటు వేలాది మంది భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి శరణు నివాదాలతో గిరి ప్రదక్షిణను భక్తి రూపంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటాన్ని కేవలం వారం రోజుల వ్యవధిలో నియమనిష్టలతో రూపొందించారు. ఆ చిత్రపటాన్ని వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ మునిశేఖర్ ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు ఈ ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. తిరుపతికి సమీపంలోని తనపల్లి గ్రామంలో పద్మాకారంలో ఉన్న శ్రీ పద్మగిరి కొండపై వెలిసిన శ్రీ ఆలయానికి సుమారు 4 శతాబ్దాల చరిత్ర ఉంది. ఆలయ పురాణాల ప్రకారం ఆలయ స్థాపికులు శ్రీ గణపతి స్వామి తన 15వ ఏట సుబ్రహ్మణ్య స్వామి వారికి కలలో దర్శనించుకున్నారు. అనంతరం కొండపై తపస్సు చేసి స్వామివారి అనుగ్రహంతో గుహనందు పీఠాన్ని స్థాపించారు. 1979లో తన సొంత నిధులతో శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బ్రహ్మచారి రూపంలో షట్కోణ యంత్రం పీఠంపై నిలిచిన ఈ స్వామివారి విగ్రహం ఆంధ్రప్రదేశ్లోని ఏకైక ప్రత్యేకగా గుర్తింపు పొందింది. 2006 నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతలను శ్రీ గణపతి స్వామి తన కుమారుడు శ్రీ షణ్ముగ స్వామికి అప్పగించగా నేటికి అదే సాంప్రదాయం కొనసాగుతుంది. గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణకు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించగా ఆలయంలో మరోసారి భక్తులతో కిటకిటలాడింది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, తిరుమల మరియు ప్రముఖ దేవాలయాలు తాజా అప్డేట్స్ కోసం న్యూస్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీకు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంచుకోవాలని ఆశిస్తున్నాను. గురు పౌర్ణమి సందర్భంగా మన శ్రీ పద్మగిరి బాల జ్ఞాన దండాయుధపాణి స్వామి వారి దేవాలయంలో జ్ఞాన గురువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలో మనందరూ కూడా గురు పూజోత్సవం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఈ గురు పూజ ఉత్సవం ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటున్నాం అదేవిధంగా ఈసారి కూడా అత్యంత వైభవంగా చేసుకున్నాము. మన దండాయుధపాణి స్వామి వారి యొక్క చిత్రపటాన్ని స్వామి వారి యొక్క దీక్షలో ఉండి స్వామి వారి యొక్క చిత్రపటం గీయాలనే సంకల్పం కలిగింది. ప్రతి సంవత్సరం లాగే ఇది 3వ సంవత్సరం సందర్భంగా స్వామి వారి యొక్క చిత్రపటాన్ని దీక్షలో ఉండి భక్తులందరూ కూడా సరే ఆ ప్రతిమ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా స్వామిని వారితో తోడుగా ఉండి వాళ్ళకి రక్షణ కల్పించి జ్ఞాన గురువుగా ఉండి వారి యొక్క ఆరోగ్యానికి అన్నిటికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క ఎప్పుడు వారితో పాటు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా సంకల్పించి స్వామి వారి యొక్క దీక్షలో ఉండి స్వామి వారి యొక్క చిత్రపటం వేయడం జరిగింది. అటువంటి చిత్రపటం కూడా ప్రతి ఒక్కరు కూడా
తీసుకొని వారి యొక్క స్వామి వారితో పాటు తోడుగా ఉండి ఆయన యొక్క ఆశీస్సులు పొందాల్సిన మనస్ఫూర్తిగా కోరుతూ మనము ప్రతి పౌర్ణమికి కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. ఈ ప్రతి పౌర్ణమితో పాటు ఈ గురు పౌర్ణమి రోజు మనకు జ్ఞాన గురువైన సుబ్రహ్మణ్య స్వామి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మనందరికీ కలిగి వారి యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా సంపూర్ణమైన జ్ఞానం లభించి స్వామి వారిని నిరంతర సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. హరోం హర. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఇక్కడికి విచ్చేసే భక్తులందరికీ ఉండాలని, స్వామివారి చిత్రపటాన్ని గురు పౌర్ణమి రోజు ఆవిష్కరించడం అనేది చిన్న విషయం కాదండి. ఎందుకంటే స్వామివారి చిత్రపటం గీయాలని మా షణ్ముఖ స్వామి దీక్ష పుచ్చుకొని ఆ దీక్షలో ఉండి స్వామివారి చిత్రపటాన్ని స్వయంగా గీయడం అనేది చిన్న విషయం కాదు. ఈ రోజు ఈ చిత్రపటాన్ని ఆవిష్కరించినప్పుడు, ఆ యొక్క రూపాన్ని చూసినప్పుడు మా లాంటి భక్తులందరికీ కూడా ఒక వైబ్రేషన్ అనేది ఈ రోజు మొదలైందండి. ఎందుకంటే నేను స్వామివారి ప్రతి గురు పౌర్ణమి కూడా నేను ఇక్కడికి విచ్చేస్తాను. ప్రతి పౌర్ణమి రోజు కూడా గిరి ప్రదర్శన చేస్తాను. ఈ రోజు ఈ చిత్రపటాన్ని ఆవిష్కరించినప్పుడు మనకి స్వామి యొక్క నిజ రూపం ఇక్కడ దర్శనం అయిందండి. ఆ యొక్క భాగ్యం ఆ షణ్ముఖ స్వామి చేకూర్చడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే చాలా అదొక ఈ దీక్ష అనేది పూనుకుంటేనే ఇలాంటివన్నీ కూడా ఇది తెలుస్తున్నది. ఎందుకంటే చిత్రపటం గీయడం అనేది చాలా చిన్న విషయమేం కాదు. కాబట్టి స్వామి యొక్క ఆశీస్సులు షణ్ముఖ స్వామి కానీ, ఇక్కడికి స్వామి యొక్క మిత్ర బృందానికి కానీ, అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి దయా దాక్షిణాలు ఉండాలని, కటాకాశాలు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదర్శన స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి భక్తులందరూ కూడా గిరి ప్రదర్శనలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ. చిత్రపటం గీయడానికి 6 రోజులు పట్టింది. ఈ చిత్రపటం కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దీక్ష 6 రోజులు ఖచ్చితంగా నియమ నిష్టలతో ఉండి ఎవరిని తాకకుండా ఎప్పుడు కూడా నిరంతరం స్వామి యొక్క స్మరణ చేస్తూ స్వామి యొక్క మూల మంత్రం మా నాన్నగారు ఏదైతే ఉపదేశించారో ఆ ఉపదేశించిన మంత్రాన్ని మనసులో స్మరిస్తూనే స్వామి యొక్క చిత్రపటం వేయడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క షట్కోణ రూపంలో అయిన ఆ షడాక్షరమైన శబ్దం సంబంధించిన 6 ముఖాలు కలిగిన ఆ స్వామికి 6 రోజులు దీక్ష ఉండి సంపూర్ణంగా పూర్తి చేయడం జరిగింది.